నా పేరు చిన్నారెడ్డి చంద్రమోహన్. నేను ఒక మాజీ సైనికుడిని. 20 సంవత్సరాలు దేశానికి సేవ చేసినాను. ఇక్కడ నాకు సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలము సానవారపల్లిలో 3 ఎకరాల 33 సెంట్ల భూమి ఉంది. ఆ భూమిలో 11 సెంట్లు రోడ్డుకు పోయింది. ఆ రోడ్డుకు పోయింది మాదే. మా దగ్గర ల్యాండ్ అక్విజిషన్ అన్ని రికార్డులు ఉన్నాయి. కానీ నా పక్కనున్న భూమి అతను భూమి కొన్న 3 ఏళ్ల తర్వాత, మేము 2018లో కొన్నాం భూమి, 2022లో మాకు ప్రాబ్లం స్టార్ట్ చేసినాడు. ఈ హైవేకు పోయింది, మా హైవేకు రోడ్డుకు మా బిట్టు పోయింటే 11 సెంట్లు మాది పోయింటే అది తనకు కావాలని చెప్పి ఆక్రమించుకోవాలనే దురుద్దేశంతో మమ్మల్ని బెదిరించేవాడు. పొలంలో కొనకుండా ఇబ్బంది పెట్టేవాళ్ళు వాళ్ళు మాకు. సరే అని మేము కోర్టుకు ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నాము. తెచ్చుకున్న తర్వాత ఆయనకేం వల్లగాక ఒకరోజు ఆ పట్నం పోలీస్ స్టేషన్ ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్కు ఆయనతో ఫోన్ చేపించి, మా దగ్గర ఇంజక్షన్ ఆర్డర్ ఉంది, మేము దున్నుకుంటామని మాకు అబద్ధం చెప్పించినాడు. నేను సమయానికి ఊర్లో లేను, ఉద్యోగరీత్యా నేను వేరే రాష్ట్రంలో ఉన్నాను. నేను లేని సమయం చూసి ఆ పోలీస్ అధికారికి అబద్ధాలు చెప్పి, మాకు అబద్ధాలు చెప్పించి కోర్టు ఉత్తర్వులు ఉన్నాయని చెప్పి భూమిలోకి దూరినారు. భూమిలోకి దూరి భూమిని అతిక్రమించి వాళ్ళు దొంగ సాక్ష్యాలు పొసెషన్ ఎంజాయ్మెంట్ దొంగ సాక్ష్యాలు సృష్టించుకొని మళ్ళీ కోర్టుకు కొత్త ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకొని మాకు ఇబ్బంది పెడుతున్నారు. మాకు ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా మళ్ళీ వాళ్ళు ఆ పోలీస్ అధికారి సహాయంతో చేసినారు. ఇది మేము అందరికీ కంప్లైంట్ ఇచ్చినాము, కోర్టులో అన్ని మేము ప్రొసీడ్ అయినాము. కానీ ఈ పోలీస్ అధికారి మీద ఇంతవరకు ఏ విధమైన చర్యలు తీసుకోలేదు. మేము జిల్లా ఎస్పీకి, హోమ్ మినిస్టర్ గారికి మేము లోకాయుక్త కూడా పెట్టాము. లోకాయుక్త వారు మమ్మల్ని డిపిసిఐకి వెళ్ళమన్నారు. సో ఈ సంవత్సరం డిపిసిఐలో కూడా మేము కంప్లైంట్ ఇచ్చాము. ఇప్పుడు డిపిసిఐలో పెండింగ్ ఉంది కంప్లైంట్. సో ఈ పోలీసులు అనధికారికంగా సివిల్ విషయాల్లో జోక్యం చేసుకోవడం కారణంగా తర్వాత ఏ విధమైన డాక్యుమెంట్లు పరీక్షించకుండా, ఏ విధమైన ఫిర్యాదులు తీసుకోకుండా వాళ్ళు మాకు తప్పుడు సమాచారం అందించడం వల్ల మేము చాలా నష్టపోయినాము. సో భవిష్యత్తులో ఈ పోలీస్ అధికారులు సివిల్ కేసులలో జోక్యం చేసుకోకుండా తగిన జాగ్రత్తలు అధికారులు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము. మా ప్రాబ్లం స్టార్ట్ అయింది కొన్నింది 2018లో, ప్రాబ్లం స్టార్ట్ అయింది 2022 వరకు ఏం ప్రాబ్లం లేదు. ఆయన మమ్మల్ని అమ్మమ్మని బెదిరించేవాళ్ళు పక్కన వాళ్ళు. మేము అమ్మలేదు, ఆయన ఈ పన్నాగం పన్నాడు ఎట్లా ఆక్రమించుకోవాలని. ఇప్పుడు భూమిని ఆక్రమించుకోవాలంటే ఏమైనా చేయాలంటే పొజిషన్లో ఉన్నది చూపించుకోవాలి. పొజిషన్లో లేదు కాబట్టి మాకు ఇంజక్షన్ ఆర్డర్ ఉందని చెప్పి ఒక పోలీస్ ఆయనతో చెప్పించినారు. పోలీస్ అధికారితో, పట్నం పోలీసులో ఒక అధికారితో చెప్పించినారు. చెప్పించి వాళ్ళు పొలంలోకి దూరినారు. నేను 10 రోజుల తర్వాత వచ్చి చూస్తే ఆడ కంప్లైంట్ లేదు, ఇంజక్షన్ ఆర్డర్ లేదు, ఏమీ లేదు. ఏం సార్ అంటే ఏదో పొరపాటు అయింది, అదేంది ఇదేంది అంటారు. ఒరిజినల్ అంటే మేము కొన్నాము, వేరే వాళ్ళ దగ్గర నుంచి కొన్నాము. సాగులు అంటే ఇప్పుడు సాగులు ఉండింది 21 వరకు సాగులు ఉండింది, 22 వరకు. మేము ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్న తర్వాత మేము అన్ని చేసుకుంటానే ఉన్నాము. ఆ తర్వాత ఏమైందంటే ఈ పోలీస్ అధికారితో పొలంలో దూరి తప్పుడు సాక్ష్యాలు సృష్టించుకొని మళ్ళీ ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నప్పటి నుంచి మాకు పోలీసులు ఏం చెప్పారంటే, ఇద్దరు బైండ్ ఓవర్ చేస్తాము, ఒకరిది క్యాన్సిల్ చేసుకుంటాను అని కోర్టులో. ఇప్పుడు కోర్టులో నడుస్తుంది. ఇప్పుడు ఆయన పోవడంలో నేను పోవడంలో ఇద్దరికి ఇంజక్షన్ ఆర్డర్ ఉంది. అంటే ఇప్పుడు 11 సెంట్లు మాది పోయింది రోడ్డుకు, అది ఆ రోడ్డు హైవే కంటే ఆయనకు కావాలని. సో ఇప్పుడు ఆక్రమించుకొని అమ్మమ్మని బెదిరించేవాళ్ళు. ఇదంతా నా ఆధీనంలో ఉందని తప్పుడు సాక్ష్యాలు సృష్టించుకున్నాడు నేను లేనప్పుడు. అప్పుడు వైసీపీలో ఉండేవాడు. మేము హోమ్ మినిస్టర్కి కంప్లైంట్ ఇచ్చినాక బీజేపీలోకి చంపినాడు. పేరు వెంకటరెడ్డి, సెంచుగారిపల్లి రెడ్డి వెంకటరెడ్డి. తిరిగినాము. 2018 నుంచి మేము 2022 నుంచి కంప్లైంట్లు ఇస్తున్నాం ఎస్పీ గారికి. మేము మళ్ళీ రెవెన్యూ అధికారులు చెప్తే ఎంఆర్ఓ గారు ఏం చెప్పారంటే, మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి, మీ డాక్యుమెంట్లు బాగున్నాయని ఒక ఎండోర్స్మెంట్ ఇచ్చాడు. తహసీల్దార్ గారు ఎండోర్స్మెంట్ ఇచ్చారు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి అని. నేను కంప్లైంట్ ఇచ్చాను. ఉద్యోగరీత్యా అక్కడెక్కడ ఉండడం వల్ల కంప్లైంట్ ఇవ్వడం కొద్దిగా లేట్ అయింది. మేము ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నాము. ఈ లోపల ఆయన ఈ దొంగ సాక్ష్యాలు సృష్టించుకున్నాడు. పొలంలో పొలం దున్ని అతిక్రమించినాడు. అది దాని మీద ఆ దొంగ సాక్ష్యాలు పెట్టి ఇప్పుడు పొలం నా అధీనంలో ఉంది, నా అనుభవంలో ఉంది అని చెప్పి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నాడు. మళ్ళీ ఆ ఇంజక్షన్ ఆర్డర్తో మాకు ఇబ్బంది పెడుతున్నాడు. పోలీసు వాళ్ళు మాకు ఇంతవరకు ఫిర్యాదు కాపీ కానీ ఆయన చెప్పినట్టు ఇంజక్షన్ ఆర్డర్ ఇలా. ఈ సంవత్సరంలో మళ్ళీ మేము లోకాయుక్తకి వెళ్ళింటే వాళ్ళు ఫ్రెష్ కంప్లైంట్ ఇమ్మన్నారు ఎస్పీ గారికి. ఎస్పీ గారికి ఫ్రెష్ కంప్లైంట్ ఇచ్చాము. ఈ ఫిబ్రవరిలో సిఐ మేడం గారు ఒక సిఐ ఎంక్వైరీ రిపోర్ట్ ఇచ్చారు, కాపీ ఇస్తాను మీకు. ఆ రిపోర్ట్లో ఏం చెప్పారంటే, అవును మీ పొరుగు ఆయన మా ఎస్ఐ గారికి తప్పుడు సమాచారం ఇచ్చారు, ఆయన ఇచ్చిన సమాచారం మీకు చేరవేశాడు అని మరి చెప్పారు. కానీ దాంతో మేము సాటిస్ఫై కాలేదు. డిపిసి అంటే డిస్ట్రిక్ట్ పోలీస్ కంప్లైంట్ అథారిటీలో మేము కంప్లైంట్ ఇచ్చాము ఇప్పుడు కర్నూలులో.
ఆ పోలీస్ ఆయన మీద పూర్తి నా దగ్గర ఆడియో రికార్డింగ్ అన్నీ ఉన్నాయి. వాటి మీద పూర్తిగా విచారించి ఆయనకు డిపార్ట్మెంటల్ యాక్షన్ ఏదో ఒకటి తీసుకోవాలని చెప్పి మేము కంప్లైంట్ ఇచ్చాం. ఇప్పుడు మాకు ఆయన విట్నెస్ కూడా అవసరం కోర్టులో. మాకు ఈ కోర్టులో లిటిగేషన్ మీద లిటిగేషన్లు అవుతున్నాయి ఈ పోలీసులు జోక్యం చేసుకోవడం వలన. పోనీ వాళ్ళు ఫిర్యాదు కాపీ ఇవ్వలేదు, వాళ్ళు ఇంజక్షన్ ఆర్డర్ లేదు, ఏమీ లేదు. మరి ఎట్లా చెప్పినారు? ఏం డాక్యుమెంట్ లేకుండా నాకు కన్ఫర్మేషన్ ఇచ్చినారు. ఆయనకి ఇంజక్షన్ ఆర్డర్ ఉంది, రేపు దున్నుకుంటాడు అని చెప్పారు. దున్నుకుంటారంట, రేపు వాళ్ళు కూడా పంట పెడతారు అన్నట్టు మాట్లాడినాడు ఆయన. మాట్లాడి నా దగ్గర ఆ రికార్డింగ్ అని ఇప్పుడు కోర్టులో పెట్టాము. కానీ ఇది లిటిగేషన్ మీద లిటిగేషన్ అయిపోతాను అంతే. అందుకే నేను ఈరోజు 4 ఏళ్ల తర్వాత ఈరోజు బయటకు వచ్చాను. ఎన్ని ఇబ్బందులు పడిన తర్వాత ఇంకా ఇబ్బందులు పడుతూనే ఉన్నాను. అందుకని మీడియా ముందుకు వచ్చాను. నేను కావాలంటే ఈ పోలీసులు జోక్యం చేసుకోవడం వల్ల చాలా మంది ఈ విధంగా సివిల్ కేసులలో చాలా మంది చట్టం తెలియక నష్టపోతున్నారు. నష్టపోయి పోలీసుల సహాయంతో తప్పుడు సాక్ష్యాలు సృష్టించుకొని లీగల్ లిటిగేషన్లు ఎక్కువగా క్రియేట్ చేస్తున్నారు జనాలు. సో అధికారులను నేను కోరేది ఏమంటే ఈ పోలీసులు కొద్దిగా జోక్యం చేసుకోకుండా అందరికీ న్యాయం చేసేటట్లు ఉండాలి. ప్రాణహాని అంత ఏం లేదు నాకు, కానీ ఒకసారి మేము ఉండగా దాడి చేసి మా మొబైల్ అన్ని మేము రికార్డ్ చేస్తా అంటే వాళ్ళు దాడి చేసినప్పుడు మా మొబైల్ అన్ని పగులుకొట్టారు. నవంబర్ 23లో మేము పంట పెట్టుకుని అన్ని చేసుకుంటా అంటే వచ్చి మాకు ఇంజక్షన్ ఆర్డర్ ఉంది, మేము కూడా తెచ్చుకున్నాం ఇంజక్షన్ ఆర్డర్ అని చెప్పి మా పొలంలోకి దూరి 4-5 తీసుకొచ్చి మొబైల్ అన్ని పగులుకొట్టారు. ఆ వీడియో రికార్డింగ్లన్నీ ఉన్నాయి, మేము ఫోటో పెట్టాము. అవి పోలీసులు వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టినారు ఆయన మీద ట్రెస్ పాసింగ్. కానీ ఒక ఏఎస్ఐ గారు చేసిన సహాయం వలన ఆయన తప్పుడు సాక్ష్యాలు సృష్టించుకుని ఇప్పుడు ఎక్కడికి పోయినా భూమి నా అధీనంలో ఉంది, నా అనుభవంలో ఉంది అంటాడు. అది మాకు జయప గారు, ఏఎస్ఐ జయప గారు. ఇప్పుడు ఆయన ఎస్ఐ ఇక్కడే అనంతపురంలో ఇక్కడ ఉన్నాడు. ఆయన 3 ఎకరాల 33 సెంట్లు ఉంది. జయప అంతే, పి జయప. 3 ఎకరాల 33 సెంట్లు కొన్నాము. మేము కొన్నప్పటికే 11 సెంట్లు రోడ్డుకి పోయింది. కానీ రోడ్డుకి ఇప్పటికీ నా పేరు మీదనే ఉంది. అది ఆర్ఓఆర్లో కానీ రికార్డుల్లో కానీ రెవెన్యూ రికార్డుల్లో నా పేరుతోనే ఉంది. ఈ నేషనల్ హైవే వాళ్ళకి ఇంకా పూర్తిగా హ్యాండ్ ఓవర్ చేసుకోలేదని. తర్వాత నేను భూమి కొన్నప్పుడు నా పక్కనోళ్ళే సాక్షి సంతకం పెట్టినారు సేల్ డీల్లో. అది అన్ని తెలిసి కూడా మళ్ళీ బెదిరిస్తారు, అన్ని తప్పుడు సాక్ష్యాలు పెట్టారు. సేల్ డీల్లో సాక్షి సంతకం పెట్టాడు, ఈ రోజు ఇది కాదు అంటాడు. సో ఇట్లా దీనికంతా కారణం ఏంటంటే మేము పోలీసు వాళ్ళు